ప్రెసిడెంట్ గారు ఆడి బలుపు చూసారా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా మీ ముందే సిగరెట్ కాల్చుకుంటే ఎలా వస్తున్నాడు నా కొడుకు. చూడండి, చీటీకి 4 రాళ్ళు సంపాదించేసరికి బాగా కోవెక్కి కొట్టుకుంటున్నాడు. సంపాదించే ఉపయోగం ఏముంది? వీడు వాళ్ళకం సొత్తుంటే మొత్తం అంతా ఫిగర్లకే తగలేస్తున్నట్టున్నాడు. ఏరా శివ, ఏంటి మంచి స్టైల్ గా పోగొట్టుకుంటూ వచ్చేస్తున్నావు? అండే ఈ సిగరెట్ ఏమన్నా మీరు కొనిచ్చారా? పోనీ మీ పుల్లెట్ వెలిగిచ్చారా? పోతే నా లంగ్సే పోతాయి, వస్తే నాకే క్యాన్సర్ వస్తుంది. ప్రభుత్వమే ఇదిగో ఈ పెట్టి మీద రాసమ్ముతుంటే మీకేం బాదండి. మీ మీద ఏమన్నా పొగుదేనా? మీ పంచకో బొక్కుంది. ఈడు గేదెకు పెట్టే గడ్డి తక్కువ, పితికే పాలు ఎక్కువ. ఈడైతే శతకట్టు కుక్కలకు సొల్లు కాల్చడానికి తప్పితే పైసాకు పని చేయడు. నేను అడిగానా? ఏయ్, ఏంటి ప్రెసిడెంట్ గారి ముందే నోరు లేగుతుంది? 4 రోజులు ఉంటావా ఊళ్ళో? 4 రోజులు కాదు, నాకు ఇష్టం వచ్చిన రోజులు ఉంటా. ఉద్యోగం మానేసా. భోసనం ఆడు పెద్ద తిక్కలోడని తెలిసి కూడా ఆడితో నీకెందుకు? చిన్నప్పటి నుంచి చూస్తా లేదా ఆడిని నువ్వు? మీరున్నారు నాగేనో, లేకపోతే తోలు తీసేద్దు ఎవరికి? చిరంజీవి గారు ఎవడరాదే? శివగాడు ఉద్యోగం మానేశాడా? మానేయలేదురా, మరే ఆడ ఎక్స్ట్రాలకి ఆళ్ళే తీసి దొబ్బి ఉంటారు. అలాగంటారా? నువ్వు కడుక్కొని కంపు కొట్టింది. శివగాడు ఆఫీస్ లో దేనిలోకి వెళ్ళాడంటరా? మేనేజర్ కొడితే దెబ్బ కోవలకి వెళ్ళిపోయాడంట. అలాగా పోలీస్ కేసు అయిపోయి ఉద్యోగం